పాలమూరు జిల్లాను విద్యారంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో విద్యా సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఏ స్కూల్స్ లో గానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, టాయిలెట్ ప్రాబ్లం, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం, అది ఎస్డిఎఫ్ లో చేస్తామా, సిడిపిలో చేస్తామా, మున్సిపాలిటీ ఫండ్ నుంచి చేస్తామా, ముడా ఫండ్ నుంచి చేస్తామా, లేకుంటే అధికారులు కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుంచి చేస్తామా, లేదు మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామా, ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం. విద్య మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం. 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది, కానీ ఇప్పుడు కావద్దు అని చెప్పి మేము చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాం. కాబట్టి విద్యలో మహబూబ్ నగర్ ను నెంబర్ 1 చేయడానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాం.